హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమద్ అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరము శ్రీవారికి జరిగే సాలకట్ట బ్రహ్మోత్సవాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. ఈ ఉత్సవాలను బ్రహ్మదేవుడు 3,00,00,000 మంది దేవతలతో కలిపి జరిపించినందువలన దీనికి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చాయి. సంవత్సరం పొడుగుతా కోట్లాది మంది భక్తులను తన వద్దకు రప్పించుకునే శ్రీవారు ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమేతుడై వివిధ వాహనాల్లో భక్తుల దగ్గరకు తరలి వస్తారండి. వీటి రోజుల్లో శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకునే మనము ఈ బ్రహ్మోత్సవాల్లో మనసారా తనివి తీరా శ్రీవారిని దర్శించుకోవచ్చండి. అటువంటి ఈ బ్రహ్మోత్సవాలు, అంతట మహిమాన్వితమైన ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఏ రోజు శ్రీవారు ఏ వాహనశైలిపై భక్తులకు దర్శనమిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన అఖిలాండకోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములు ఈ ఏడాది అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12 వరకు అంగరంగ వైభవంగా అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అక్టోబర్ 3, 2024 రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు విశ్వక్సేన ఆరాధన, బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 4, 2024 మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు శ్రీవారికి బంగారు తిరుచి ఉత్సవము ఎంతో ఘనంగా జరుగుతుంది. అదే రోజు సాయంకాలం 6 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీవారు ఉభయదేవులతో కలిసి పెదశేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రెండవ రోజైన అక్టోబర్ 5, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారు చిరశేష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి తిరుమంజనం అనే అభిషేకోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూడవ రోజైన అక్టోబర్ 6, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారు సింహవాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు స్వామివార్లకు అమ్మవార్లకు స్వప్న తిరుమంజనం అనే అభిషేకోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సహితుడై స్వామివారు ముత్యాలపల్లికలో భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజైన అక్టోబర్ 7, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉభయదేవులతో కలిసి మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదే రోజు సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సహితుడై భక్తులకు దర్శనమివ్వనున్నారు. 5వ రోజైన అక్టోబర్ 8, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు స్వామివారికి ఇష్టమైన బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ వాహనంలో శ్రీదేవి భూదేవి సహితుడై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. 6వ రోజైన అక్టోబర్ 9, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారు హనుమంతుని వాహనంలో భక్తులను అనుగ్రహించనున్నారు. అదే రోజు సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు సర్వాలంకార భూషితుడై స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీవారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారు గజవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. 7వ రోజైన అక్టోబర్ 10, 2024 ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారు సూర్యప్రభా వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజనం అనే అభిషేకోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారు చంద్రప్రభా వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. 8వ రోజైన అక్టోబర్ 11, 2024 ఉదయం 6 గంటలకు స్వర్ణరథంపై స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అదే రోజు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆఖరి రోజైన 9వ రోజైన అక్టోబర్ 12, 2024 తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు శ్రీవారికి పల్లకీ ఉత్సవము, ఆ తర్వాత తిరుచి ఉత్సవము నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ మలయప్ప స్వామివారికి స్వప్న తిరుమంజనము, ఆ తర్వాత చక్రస్థానము నిర్వహిస్తారు. వీటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాబట్టి యావత్ భక్తకోటి ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను దర్శించి తరించగలరని మనసారా కోరుకుంటూ, ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. అలాగే మీ కామెంట్ని ఓం నమో వెంకటేశాయ అని కింద కామెంట్లో తెలియచేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే.